గురువుగారు భోజనం చేసే సమయంలో ముద్దగా ఉన్నటువంటి నెయ్యిని కానీ తడిచినటువంటి ఉప్పును కానీ వేసుకోకూడదు అంటారు, ఎందుకని? నిజమే, నెయ్యిని స్వీకరించడంలో అనేక నియమాలు ఉన్నాయి. ఉప్పును స్వీకరించడంలో కూడా అనేక నియమాలను మనకు శాస్త్రం చెబుతుంది. ఎలా అంటే గోరువెచ్చని అన్నం పళ్ళెల్లో ఉన్నప్పుడు నెయ్యి కరిగించినది స్వీకరించాలి. పాత్రలో ముందుగా ఒక చెంచా నెయ్యి వేసి తరువాత పంచదార లేక బెల్లం ముక్క, పటిక బెల్లం, పప్పులు, పచ్చళ్ళు, అథర్వులు అన్నీ వడ్డించుకున్న అనంతరం అన్నం వడ్డించుకోవాలి. అలా ఖాళీ పాత్రలో మధ్యలో అంత తెల్లటి అన్నం వేసుకోకూడదు. దయ్యాలకు లేక భూతాలకు అలా తీవ్రమైన స్వరూపాలలో మాత్రమే ఖాళీ పళ్ళెల్లో తెల్లటి అన్నం పెట్టడం ఒక బలి వలె చెబుతుంది శాస్త్రం. అలా తినకూడదు. ఆ తదుపరి ఆ అన్నం పైన మళ్ళీ కాసింత నెయ్యి అలా మనం వేసినట్లయితే అభిఘరించడం అంటుంది శాస్త్రం. పదాలు ఎలా ఉన్నా పదార్థగతమైన దోషాన్ని తొలగించేటటువంటి శక్తి నెయ్యికి ఉంది, గో ఉత్పత్తులకు ఉంది. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న ఇవన్నీ గో ఉత్పత్తులు, మజ్జిగ. కనుక నెయ్యిని కరిగించినదే వినియోగించాలి. ఘృతేన వర్ధతే విద్య. శాస్త్రం ఎంత బాగా చెప్పిందంటే క్షీరేణ ఆయుష్యవర్ధనం, ఘృతేన వర్ధతే విద్య. నెయ్యి స్వీకరిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, విద్యాగ్రహణ పారీణత్వం పెరుగుతుంది. పాలు స్వీకరిస్తే సమస్త రోగాలు మటమాయమవుతాయి, ఆయుష్యం పెరుగుతుంది. ఇలాంటి వాక్కులతో ప్రాచీనులు మనకు నెయ్యిని తప్పనిసరిగా స్వీకరించాలి అన్నారు. ఆ నెయ్యి కరిగించినది అయి ఉండాలి. చల్లటి అన్నం పొరపాటుగా మనం తింటున్నట్లయితే చల్లటి అన్నం మీద నెయ్యి వేసుకోకూడదు. అది విషమ పదార్థాలు అవుతాయి, రోగకారకాలు అవుతాయి. నెయ్యి స్వీకరించడం ఎంత శాస్త్రబద్ధమో ఉప్పు స్వీకరించడం కూడా అంతే శాస్త్రబద్ధం. పదార్థంలో వేసిన ఉప్పు సిద్ధం చేసే సమయంలో ఎంత ఉన్నదో అంతే స్వీకరించాలి. ఉప్పు తక్కువైంది కాసింత వేసుకుందామా అని మళ్ళీ వేసుకోకూడదు. అది విషమ పదార్థ సేవనం అవుతుంది, రోగకారకం అవుతుంది. కనుకనే ప్రాచీనులు తడిసిన ఉప్పు వేసుకోకూడదు అన్నారు. పూర్వకాలంలో పదార్థం పాత్రలో అన్నీ వేసిన తర్వాత మరి ఒక చిన్న బరిన ఒక పాత్ర ఉపపాత్రగా ఉంచి అందులో ఉప్పు వేసేటటువంటి వారు. చేతికి అంటినటువంటి చమురు, జిడ్డు తొలగించుకోవడం కోసం ఉప్పును వినియోగించాలి, అంతేకాని ఉప్పును వినియోగించి పదార్థాల సేవనం చేయకూడదు. మజ్జిగలో మట్టుకు తప్పనిసరిగా లవణం పూర్వం స్వీకరించేటటువంటి వారు. లవణంతో పాటుగా మజ్జిగ వీటితో స్వీకరించవచ్చు, కానీ అధికంగా ఉండే ఈ ఉప్పును మిగతా వాటిలో స్వీకరించకూడదు. అయోడిన్ అంటాం కదా, ఇది కదా.